హాయ్ అండి. మంచి టేస్టీగా సూపర్ క్విక్గా లంచ్ బాక్స్కైనా వీకెండ్ సెలబ్రేషన్కైనా పక్కాగా సూట్ అయ్యే 1 పాట్ రసం రైస్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా దీన్ని సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూపించేస్తాను రండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, వెల్లుల్లి కరివేపాకు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నాక, ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పున్నర బియ్యము, అరకప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక పోపు కోసం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి చక్కగా ఫ్రై అయినాక పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాల పొడి వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి కాస్త మెత్తబడ్డాక రుచికి సరిపడా ఉప్పు, కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకున్నాక పెద్ద సైజు ఉసిరికాయంత చిక్కటి చింతపండు రసాన్ని కూడా వేసేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత 6 కప్పులు నీళ్లు పోసి హై ఫ్లేమ్లో నీళ్లు చక్కగా మరిగినాక ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమంలోని నీళ్ళన్నీ వంచేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గెరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ మీద 2 విజిల్స్ రాణించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే రసం రైస్ తయారైపోతుంది. ఇది కాస్త తిక్కుగా ఉంటుంది కాబట్టి తరిగిన కొత్తిమీరతో పాటు మరో 2 కప్పుల వాటర్ని కూడా వేసేసుకొని ఒక్క ఉడికొచ్చినాక సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.